హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద డీటెయిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ అన్నా ఫోన్ చేయొచ్చండి. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే తెప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకి కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇన్నోవా క్రిస్టా వెహికల్ తీసుకురావడం. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8Z ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 4 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2018 5 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 98,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. 0 to 98,000 వరకు ఎవ్రీ 1 కిలోమీటర్ సర్వీస్ కార్డ్ అయితే అవైలబుల్ ఉంది. నాకు ఫోన్ చేస్తాను, సర్వీస్ కార్డులో పంపిస్తాను. బండి నెంబర్ చూపిస్తాను, మీకు కావాలంటే ఆర్సీ కూడా ఇస్తానండి. సర్వీస్ కార్డు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బన్నెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే 80 to 90% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అవుతుంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగాను చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇంకా వాషింగ్ చేయలేదండి. వాషింగ్ చేస్తే వెహికల్ అనేది ఇంకా నీట్గా కనబడుతుంది. బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన కూడా చూపిస్తున్నానండి, చూసుకోవచ్చు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది, చూసుకోవచ్చండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. బానెట్ కూడా సీల్డ్ అవుతుందండి. బానెట్ కూడా సీల్డ్ అవుతుంది. బానెట్ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. బానెట్ కూడా సీల్డ్ అవుతుందండి వెహికల్ది. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి, ఇది చూసుకోవచ్చు. టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది. వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి, చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా. అలై వీల్స్ కూడా చూసుకోవచ్చండి, అలై వీల్స్ కూడా నీట్గా అవుతున్నాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు, ఒక 80 to 90% టైర్ పొజిషన్ అవుతుందండి. వెహికల్కి కీలెస్ సెంటర్ అవుతుంది. స్మార్ట్ సెన్సార్కి ఇవి కూడా అవైలబుల్ అవుతున్నాయి. 4 విండోస్, 4 విండోస్ వస్తాయండి. ఆటో ఫోల్డ్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుందండి. కంపెనీ ఫిటెడ్ బకెట్ సీట్ కవర్స్ అయితే వస్తాయి. లేదా సీట్ కవర్స్, పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. రీడింగ్ చూసుకుంటే 98,799 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ చేస్తున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి, పిల్లర్స్లో పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో, ప్లస్ ఇక్కడ స్టీరింగ్ కింద మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. వెహికల్ బకెట్ సీట్ కవర్స్ అవుతున్నాయండి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఇంకా వెహికల్ వాషింగ్ కానీ, రబ్బింగ్ కానీ, డ్రై క్లీనింగ్ కానీ ఏది కూడా చేయలేదండి. చేసినారంటే ఇంకా నీట్గా ఉంటుంది వెహికల్. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్ కవర్స్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్ కవర్స్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8Z ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి, చూసుకోవచ్చు మీరు. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు, చూసుకోవచ్చు మీరు. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి, చూసుకోవచ్చు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా, లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్. 98,000 మాత్రమే జరిగిందండి ఇన్నోవా క్రిస్టాలో. 90,000, 80,000 తిరిగిన చాలా రేర్గా దొరుకుతాయి. భయ్యా
ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8Z డీజిల్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 2018 5 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2018 4 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2018 5 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 98,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. నా దగ్గర సర్వీస్ హిస్టరీ కూడా అవైలబుల్గా ఉందండి. మీకు కావాలంటే ఆర్సీ కూడా పంపిస్తాను, మీరు కూడా సర్వీస్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాన్లెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 80 to 90% టైర్ పొజిషన్ అవుతుందండి. స్టెప్నీ టైర్ కూడా ఒక 60 to 70% స్టెప్నీ టైర్ అవుతుందండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఇంకా వెహికల్ వాషింగ్ కానీ, రబ్బింగ్ కానీ, డ్రై క్లీనింగ్ కానీ ఏది కూడా చేయలేదండి. యాస్టీస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపిస్తుంది, చాలా నీట్గా అవుతుంది వెహికల్. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇన్బుల్ రివర్సింగ్ వరకు కూడా ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. కీలెస్ ఎంట్రీ అయితే ఉన్నాయి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి. సీటింగ్ సిస్టమ్ చూసుకుంటే 6+1 7 సీటర్ వెహికల్ అండి. బకెట్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 14,95,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 14,95,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.